హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ పుంగనూరు మార్కెట్లో ఉన్నామండి. సో పుంగనూరు మార్కెట్ ప్రతి ఒక్క బుధవారం ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుందండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు టౌన్లోనే వస్తుందండి. సో ప్రతి వారం బుధవారం అనేది ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో కంటిన్యూగా అనేది వీడియోలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా తక్కువ ధరలో ఉన్న పాలావులు అంటే చూద్దామంటే ఒక 20,000, 30,000, 40,000 ఆ రేంజ్లో ఉండే ఆవులు అయితే మనం ఈ వీడియోలో చూపిస్తాం. సో ఆల్రెడీ మనం వీడియోలు చేస్తున్నామండి. సో కంటిన్యూగా మన ఛానల్లో వీడియోలు వస్తుంటాయి. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ తక్కువ ధరలో ఉండే ఆవులు పాలావులు ఏం రేట్లు పోతాయని చూద్దామండి. సో చూద్దాం. ఇక్కడ ఒక అయితే ఎర్రావు అయితే ఉంది. ఇది ఏం చెప్తారు, ఏం రేటు పోతుంది, ఏమి కనుక్కుందాం. చూస్తే ఇది వచ్చి జెర్సీ అండి. సో ధర ఎంత, పాలు ఎన్ని అనేది మనం ఏం చెప్తారా? 35. సార్ నమస్తే, బాగున్నారా? 35 పాలునా? సూలు. ఓకే. ఎన్ని రోజులు వినబద్దా? 20 రోజులు. ఓకే. 20 రోజుల్లో వినబోతుందంటే 35,000 రూపాయలు అనేది చెప్తున్నానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారస్తుడే అన్న. సో కంటిన్యూగా మన ఛానల్లో కానీ పీలేరు మార్కెట్లో కానీ అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళ నెంబర్లు అయితే కొన్ని నెంబర్లు అయితే వ్యాపారం చేసే వాళ్ళు కంటిన్యూ వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నాను. మీరు ఆసక్తి కాంటాక్ట్ అవ్వచ్చు. విడోకంగా అయితే ఉంది, బేరం జరుగుతుంది. ఏం చెప్తారు సుధా? ఏం చెప్పారు బ్రదర్? ఇదే ఏం చెప్తానరా? ఓకే. సో ధర అయితే బ్రదర్కి తెలియదంట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మొత్తం ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా 20-30 స్టార్ట్ అయ్యి అండి. అంతా 40,000 కాడికి ఆ రేంజ్లో ఉండేటివే మనం చూపిద్దాం. తక్కువ ధరలో ఆవులు కావాలని చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను రావుని? అవుని రేటు 19,000. పాలు ఏమన్నా ఖాళీ ఆవేనా? 3, 2.5. 19,500 రూపీస్ అని చెప్తున్నారండి. 19,500. 19 అయితే 500 రూపాయలు చెప్తానండి. సో పాలు చూసుకుంటే 3, 2.5 లీటర్ అని చెప్తున్నారు. సో తక్కువ ధరే, తక్కువ పాలు కూడా అనమాట. సో డొంగా అవుతుంటా. ఏం చెప్తానరన్నా? 36 పాలనా? 7 నెలలు సూలు. 36,500 చెప్తానండి. 7 నెలలు సూలుగా చెప్తున్నాడు. జెర్సీ ఒక 3 ఈత ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. 36,500 రూపీస్. 36 అయితే 500 రూపాయలు అయితే దీన్ని చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అయితే బేరం జరుగుతుంది. సో ఇవ్వని ఏం చెప్తారో కనుక బ్రదర్ ఏం చెప్తాను? చిన్నడా 30 పాలనా? 3 లీటర్ల పాలు. 3 లీటర్ పాలు 30,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. పొదుగంతా కూడా బాగానే ఉంది. సో 3 లీటర్ అంటే రోజు మీద 6 లీటర్ చెప్తాను. 1 లీటర్ అయినా కూడా 5 లీటర్లు అనేది గ్యారంటీ అనమాట. సో 30,000 అయితే చెప్తాను కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 30 వ్యాపారమేనా? వ్యాపారమేనా? ఓకే. నెంబర్ చెప్తామా? ఫోన్ నెంబరు 918-22-55-66. మీదే కదా నెంబరు? ఎవరితో ఇచ్చేస్తారా? అట్లా కాదు మీదైతే ఇబ్బందిలే. ఓకే. ఫోన్ ఎవరైనా చేస్తారు, చేస్తే మీ ఆవు కాకపోయినా ఏది ఉన్నా కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. అందుకు నెంబర్లు ఇస్తాం మేము. ఓకే, అదేనండి. సో వ్యాపారాలు జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. ఎడంగా అయితే ఉంది జెర్సీ ఆవు. ఇది కూడా బేరం జరుగుతున్నట్టుంది. సో అడిగినాం దాన్ని ఆల్రెడీ. సో దీన్ని చూద్దాం. ఇది బేరం జరుగుతుంది. 20-25 రేట్లు అయితే పోతూ ఉంటాయండి. అంతే చూసుకోవచ్చు. ఏ చెప్తారన్నా? చూస్తాను, చెక్ చేసుకుంటాను. రావడం మీదేనా? ఓకే, ఆయనదా? ఓకే. జరుగుతున్నాయండి, వ్యాపారాలు జరుగుతున్నాయి. 25-30 ఆ విధంగా ఆ రేంజ్లో ఉండే ఆవులు ఇవన్నీ కూడా. సో 25-30 20-30 చేసే ఆవులు. అన్నా ఏం చెప్పారన్నా? ఏం చెప్తానరా? 23 పాలు 5 ఇస్తుంది. 5 లీటర్ పాలు చెప్తాను. 23,000 అయితే చెప్తానండి. పూట మీద 5 లీటర్ అన్నప్పుడు రోజు మీద 10 లీటర్లు. సో 25,000 25,000 పైన చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. 3 అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. సో హోలిస్ట్ రావండి ఇది, చూసుకోవచ్చు. వ్యాపారం అనేది జరుగుతుంది. తగ్గింపులు అనేవి ఉంటాయి అనమాట. సో ఏదైనా ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ తగ్గింపు ధరలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీడియం సైజు, మీడియం ధరలో. ఏం చెప్తారన్నా? అన్నగారు ఏం చెప్తారా? 32 పాలనా? 5 పాలు 32,000 అండి. 32,000 5 లీటర్ పాలు అంటే రోజు మీద 10 లీటర్ కెపాసిటీ చెప్తానండి. చెప్పడం 32 చెప్తాను. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. ఏం చెప్తారన్న తరపునే? 32 కట్టిందా? 2 నెలలు. ఓకే. 32,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మంచి
రంగు ప్యాచ్లు హెచ్ఎఫ్ అండి, మంచి క్వాలిటీది. 32 చెప్తున్నారండి, వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదో చూసుకోవచ్చు, 2 నెలలు చూలుగా చెప్తున్నారండి. ఇది 32,000 అయితే చెప్తాను అనమాట. సో ఇది వచ్చి జెర్సీ అవ్వండి, ఇది కూడా వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్పారన్నా, ఏం చెప్తానరా? 29 పాలన్నా 5-6 ఆ విధంగా అయితే ఉండొచ్చు. 29,000 రూపాయలు అని చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 5 లీటర్లు 6 లీటర్ చెప్తాడు, అప్పుడు రోజు మీద 11-12 ఆ విధంగా చెప్తాడు. 10 లీటర్ అనేది మనం గ్యారంటీ చేసుకోవచ్చు. సో 32 అనమాట, రీజనబుల్ రేట్లే. సో అన్నీ కూడా 7వ గావుని బేరం జరుగుతుంది, ఎర్రవ అది కూడా. సో దాన్ని ఏం చెప్తారో కనుక్కుందాం. ఏమనండి, ఏం చెప్పారన్నా, ఏం చెప్తానరా? 30 పాలనా 5.5-6 30,000 అయితే చెప్తానండి. 30,000 చెప్తాడు. 5 లీటర్లు 6 లీటర్ చెప్తాడు. అప్పుడు రోజు మీద మనకి ఒక 10-11 లీటర్లు ఆ విధంగా చెప్తాడు. 1 లీటర్ ఇటు అన్నా కూడా ఒక 9-10 లీటర్లు అనేది వచ్చే మారిగా ఉండదన్నమాట. సో 30,000 30,000 రూపాయలు చెప్తున్నారు, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. యావు సంబంధించి వచ్చే 2 కోడిదోడలు. సో మనకు పేదోళ్ళు ఏదైనా ఉంటే చూద్దాం. ఇది వచ్చి తరుపు దూడ, ఇది అడుగుదాం ఉండండి ఒకసారి. ఏం చెప్తారో నా, ఏం చెప్పారన్నా? 18,000 18,000 రూపీస్ అని దీనికి చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 18,000 రూపీస్ అనేది అనమాట ఇదే చెప్పడం. ఇక్కడ 2 దోళ్ళు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఒకటి ఏదో ఉన్నట్టున్నది. ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారన్నా, ఏం చెప్తానరా? 30,000 హెచ్ఎఫ్. సో 30,000 దాన్ని చెప్తాను. దీనేనా 40,000 అయితే దీన్ని చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 30-40 అమ్మదిగా ఒక అందాజ రేట్లు చెప్తాడు. 40 అన్నప్పుడు 30-40 మధ్యలో జరుగుతుంది. అది 30 అన్నప్పుడు 20-30 మధ్యలో వ్యాపారం జరుగుతుంది అనమాట. సో అది ఒక 17-18 అన్నప్పుడు 10,000 కాడి నుంచి 15-18,000 వరకు అయితే వ్యాపారం జరుగుతుంది అనమాట. సో చెప్పింది ఎక్కడా ఫిక్స్డ్ రేట్లు ఉండవు కాబట్టి మనం 5,000 రూపాయలు బార్గెన్ పెట్టుకోవచ్చు ఈ ఆవుల్లో. ఎందుకంటే 25 ఉన్నప్పుడు 20 కాడి నుంచి అడగచ్చు. ఒక మీకు బాగా కానీ అవగాహన ఉంటే కానీ 19కి అనేది తీసుకోవచ్చు అనమాట. ఆ రేట్లు అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే కూడా దీనికి సంబంధించి ఫుల్ వీడియోలు వస్తామని చూసుకోవచ్చు.